హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమ. శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురు పరబ్రహ్మణే నమ. తత్వసారంలో ఈ రోజు స్వామి అంటున్నారు, మెల్ల మెల్లగా సాగిపోరన్నా, సాధనంబున మధ్య మార్గమే ఉత్తమం వన్నా, ధీరమైన బుద్ధి కలిగి మెట్టు మెట్టు దాటిపోవుచు, శాంత భావము వేడకుండను బ్రహ్మ పదమును చేరిపోనుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇదిగో సాధన చెప్పారు కదా, ఇలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు, ఇది చేయమన్నారు, అది చేయమన్నారని నువ్వు తొందరపడకు, వేగిరి పడకు. వేగిరి పడితే తొందరపాటుతో ఏ పనులు సక్రమంగా చేయలేవు. కాబట్టి నెమ్మది నెమ్మదిగా సాధన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. సాధన మార్గంలో తొందర పనికిరాదు, అలాగని మరీ జాగు పనికిరాదు. మధ్య మార్గంలో అతి తొందర కాకుండా అతి ఆలస్యము కాకుండా మధ్య మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడు చేయగలుగుతాం? ధీరమైన బుద్ధి కలిగి ఉండాలి. ధైర్యంతో, ధీరమైన బుద్ధితో నీవు ఎదుర్కొనే సమస్త సమస్యలని సాక్షిభూతంగా చూస్తూ పరమాత్ముడే అంతా చేయిస్తున్నాడు అన్నటువంటి దృఢ చిత్తము కలిగి ఒక్కొక్క మెట్టు దాటి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కష్టసుఖాది అనుభవాలు మనకి కలుగుతున్నప్పుడు శాంతభావం విడిచిపెట్టం. ఈశ్వరేచ్ఛ వల్ల, ప్రారబ్ధవశాన్ని వల్ల ఇవి వస్తున్నాయి. దీనికి ఎవ్వరూ కారణం కాదు. అంతా పరమాత్మని ఆధీనంలో ఉంది. పరమాత్ముడు నావాడై ఉన్నాడని నువ్వు శాంతి భావాన్ని విడిచిపెట్టకుండా ఆ పరబ్రహ్మ పదాన్ని, నీ దివ్యధామాన్ని నువ్వు నెమ్మదిగా చేరుకోనైనా. ఇంతకంటే చేయవలసిన సాధన ఏమీ లేదు. ఈ సాధనని నిరంతరము వదిలిపెట్టకుండా చేసుకుంటూ ధన్యతను పొందు అని మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు శ్రీ విద్యా ప్రకాశానంద స్వాముల వారికి అనేక వందనములు. హరి ఓం నమః.